Hey guys, welcome to Priyanka Subbara Vlogs. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఈరోజు నేను ఒక ఫుల్ వ్లాగ్ వీడియో చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా షార్ట్స్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎందుకో మళ్ళీ లెట్ మీ డూ ఫుల్ వ్లాగ్ వీడియో అనిపించింది. సో అందుకని చేస్తున్నాను అనమాట. సో ఈ క్రిస్మస్ వచ్చేసి మీ అందరిలో మంచి వెలుగుని తీసుకురావాలన్నమాట. ఇలా అనమాట, ఇలా ఇలా మంచిగా లైట్ తీసుకురావాలి. సో నేను మీ అందరికీ డైరెక్ట్గా చాక్లెట్స్ ఇవ్వలేను కాబట్టి ఇండైరెక్ట్గా హ్యాపీ క్రిస్మస్ ఆ చాక్లెట్. సో ఇది మీకోసమే ఫ్రెండ్స్, నేను కొన్నాను, ఒకటే కొన్నాను. సో హ్యాపీ క్రిస్మస్. మార్నింగ్ ఆల్రెడీ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళాను, అప్పుడు వీడియోస్ తీశాను బట్ ఇంట్రో ఇవ్వలేదు అనమాట. సో ఇప్పుడు ఇంకొక చర్చ్కి వెళ్తున్నాను, నా జూనియర్ ఇన్వైట్ చేసింది, చర్చ్కి వెళ్దాం మేడం అని. సో ఓకే, లెట్ అస్ గో. ఎందుకు అంటే క్రిస్మస్ కాబట్టి, జీసస్ ఈరోజు పుట్టారు కాబట్టి. సో అందుకని ఈరోజు వెళ్ళి నేను మీకు అక్కడ ఆ టెంపుల్ కూడా చూపిస్తాను, సారీ ఆ చర్చ్ కూడా చూపిస్తాను నేను మీకు. సో మార్నింగ్ వెళ్ళింది క్యాథలిక్ చర్చ్కి, ఇప్పుడు వెళ్ళేది నార్మల్ బాప్టిస్ట్ చర్చ్ అనమాట. సో స్టే ట్యూన్, లెట్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మేము నియర్లీ 12 o'clock వెళ్ళామండి సెయింట్ ఆన్స్ చర్చ్. అక్కడ రాసుంది కదా, మాస్ వచ్చేసి 8:30 కంట ఇంగ్లీష్ వాళ్ళకి, మేమే 12కి వెళ్ళాము. సో మొత్తం అయిపోయింది, మేము జస్ట్ దేవుడికి వెళ్ళి పీస్ఫుల్గా దండం పెట్టుకోవచ్చు కదా అని చెప్పి వెళ్ళాము. అండ్ ఇదేనండి మన చర్చ్, చిన్న చర్చ్ కానీ చాలా బాగుంది చూడడానికి. నేను మీకు చూపిస్తాను కదా. సో చర్చ్కి లెఫ్ట్ సైడ్లో ఏమో మనకి మేరీమాత విగ్రహం కూడా ఉంది. క్యాథలిక్స్ అంటే ఏంటంటే అండి, వాళ్ళు మేరీ మాతకి కూడా ప్రేయర్ చేస్తారనమాట. నార్మల్ క్రిస్టియన్స్ ఏమో మేరీ మాతకి ప్రేయర్ చేయరు, డైరెక్ట్గా జీసస్కి ప్రేయర్ చేస్తారు. సో అది డిఫరెన్స్. అండ్ ఇప్పుడు మనమైతే చర్చ్లోకి వెళ్ళిపోదాము. ఎంట్రన్స్లో మంచిగా మేరీ క్రిస్మస్ అని రాసి స్టార్స్ పెట్టారు. చాలా బాగుంటాయి కదండి స్టార్స్, అసలు నాకైతే చాలా ఇష్టం. నైట్ పూట అవి భలే వెలుగుతూ ఉంటాయి అసలు, ప్రతి ఇంటి దగ్గర, క్రిస్టియన్స్ ఇంటి దగ్గర నాకు ఎంత మంచిగా అనిపిస్తుందో. అండ్ లాస్ట్ టైం వచ్చేసి నేను లాస్ట్ టైం కూడా చర్చికి వెళ్ళానండి. అప్పుడు మనకి క్రిస్మస్ ట్రీ అన్నీ కూడా మనకి ఫ్రంట్ పెట్టి ఉన్నారు, ఈసారి వెనక పెట్టారు, అది నేను చూపిస్తాను. ఎంట్రన్స్కి చాలా బెంచెస్ అండి. మన వరల్డ్ మొత్తంలో కూడా హైయెస్ట్ ఉన్న రిలీజియన్ ఏంటి అంటే క్రిస్టియన్సే కదండి. సో క్రిస్టియన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టియన్స్ ఉంటారండి. అందులో క్యాథలిక్సే చాలా ఎక్కువ అనమాట. సో అందుకని మనకి ఇవి చూస్తే కొంచెం వెస్ట్రన్ కల్చర్ లాగా అనిపిస్తుంది. అంటే నేను 10th కాదండి, అసలు నేను ఎల్కేజీ నుంచి 12th వరకు నేను చదివింది అంతా కూడా క్యాథలిక్ స్కూల్స్లోనే అనమాట. కాలేజ్, ఇంటర్ కూడా క్యాథలిక్ కాలేజ్. సో నాకు బాగా తెలుసు అండి క్యాథలిక్ గురించి. అంటే వాళ్ళు ఎలా ప్రేయర్ చేసుకుంటారు అని. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేస్తారు అండ్ కంప్లీట్ చేస్తారు. వేరే చర్చెస్ వాళ్ళు అయితే 10కి అలా స్టార్ట్ చేస్తారనమాట. సో మీకు మధ్యలో ఒక గృహలాగా కనిపిస్తుంది, ఒక గోల్డ్ కలర్లో ఒక రూమ్ లాగా. సో అందులో ఏం చేస్తారంటే ఎవరెవరైతే బాప్తిజం తీసుకుంటారో వాళ్ళకి రొట్టెను గ్రేప్ వైన్ ఇస్తారండి. సో అవి రెండు కూడా ఆ లోపల పెట్టేసి దాచుతారనమాట. నెక్స్ట్ వీక్ ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని అందరికి ఇస్తారు. సో అప్పుడు అది బ్లెస్డ్ అన్నట్టు. ఇంకా క్యాథలిక్స్ అయితే జీసస్ విగ్రహాలు పెట్టుకుంటారండి. ఇంకా వేరే క్రిస్టియన్స్ అయితే విగ్రహాలు వాటికి పూజ చేయరనమాట. సో అదొక డిఫరెన్స్ ఉంది. ఇవన్నీ కూడా మాకు చర్చ్లో చెప్పేవాళ్ళండి అప్పుడు, అందుకని నేను అన్నీ గుర్తుపెట్టుకున్నాను. అండ్ జీసస్ సిలువ పైన కూడా INRI అని రాసి ఉండిద్ది. దాని అర్థం ఏంటో తెలియదు మా అందరికీ. అయితే నేను ఒక ఫాదర్ని అడిగాను అప్పుడు 9th వాళ్ళు చెప్పారు జీసస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అని చెప్పి. అది కొంచెం స్పానిష్లోనో లేకపోతే జ్యూస్ లాంగ్వేజ్లోనో ఉండిద్ది అని చెప్పారు INRI అంటే. ఇంకా మనకి ఇక్కడ వేరే మాత విగ్రహం కనిపిస్తుంది. జోసఫ్ ఎవరు అంటే జీసస్ యొక్క ఫాదర్ అనమాట. మేరీ మాత అంటే జీసస్ యొక్క మదర్. సో వీళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి. ఇటుపక్క ఏమో మేరీ మాతది, అటువైపు ఏమో జోసఫ్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మేరీ మాత విత్ జీసస్. సో ఇలా విగ్రహాలు ఉంటాయి అన్నమాట. నేనైతే అక్కడ క్యాండిల్స్ వెలిగించే ఒక స్టాండ్ కనిపించింది అండ్ క్యాండిల్స్ కూడా ఉన్నాయి. నేనైతే మంచిగా క్యాండిల్ వెలిగించేసుకొని ప్రేయర్ చేసుకున్నానండి. ఈ మధ్య ఈ గుడికి వెళ్ళినా చర్చ్కి వెళ్ళినా ఇలా ఎమోషనల్ అయిపోతున్నాను అనమాట. ఎందుకో తెలియదు, కొంచెం డౌన్లో ఉన్నాను. సో మంచిగా అవ్వాలి, మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వాలి అని చెప్పి నేను ప్రేయర్ చేసుకున్నాను. సో మేమైతే ఇమ్మీడియట్గా చర్చ్లోకి వెళ్ళంగానే షూట్ చేయలేదండి. మేము కొంచెం టైం తీసుకున్నాము, చర్చ్లో కూర్చున్నాము, ప్రేయర్ చేసుకున్నాము, జీసస్కి కేక్ కట్ చేసాము. సో మొత్తం ఇంకా ప్రేయర్ చేసుకొని కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా బయటకు వచ్చేసాము. సో బయటకు వచ్చిన తర్వాత నేను ఒంటరిగా సంపూర్ణాన్ని బయట కూర్చోబెట్టి ఇంకా వచ్చి వ్లాగ్ చేస్తున్నాను అనమాట. చర్చ్ ఎలా ఉంటుంది, చర్చ్ నాకు తెలిసిన కబుర్లు ఏంటి, నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా నేను మళ్ళీ రీక్యాప్ చేసుకోవచ్చు కదా మీకు చెప్తూ అని చెప్పి ఇంకా నేను ఇలాగా షూట్ చేస్తున్నాను.
మేమప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మేమందరం చిన్నపిల్లలం కదండి, మమ్మల్ని కింద కూర్చోబెట్టేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటే అలా బెంచెస్ మీద కూర్చోబెట్టేవాళ్ళు అనమాట. ప్రతి క్యాథలిక్ చర్చ్ యొక్క ఆర్కిటెక్ట్ ఇలాగే ఉంటుందండి, మంచిగా కొంచెం వెస్ట్రన్ వైబ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఈసారి ఇక్కడ పెట్టారు మనకి జీసస్ పాక్ అండి. మేమైతే ఇంటర్లో మేమే పెద్దోళ్ళం కదా అక్కడ, సో మేమే డెకరేట్ చేసేవాళ్ళం అనమాట. చిన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది అసలు క్రిస్మస్ ట్రీకి ఆ గిఫ్ట్స్ పెడతారు కదండి, చిన్న చిన్న గిఫ్ట్స్, ఆ గిఫ్ట్స్లో ఏముంటాయా అని చెప్పి. అప్పుడు నాకు ఛాన్స్ దొరకలేదు అవి తీసి చూడడానికి. మేము ఎప్పుడైతే మా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ డెకరేషన్ స్టార్ట్ చేసామో అప్పుడు ఒక బాక్స్ తీసుకొని నేను ఓపెన్ చేశాను. ఏముండదండి ఆ బాక్స్, జస్ట్ డెకరేషన్ అనమాట అంతే. సో నా దగ్గర అయితే ఇంట్లో ఇంకా ఉంటాయండి, వీటికి చిన్న చిన్న క్రిస్మస్ తాత బొమ్మలు కూడా పెడతారనమాట. అవన్నీ మేము వన్స్ ఇలా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తీసేసుకునే వాళ్ళమే. అవి నా దగ్గర ఇంట్లో ఉన్నాయి. సో ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కదండి, పాక చాలా బాగా చేశారు కూడా. అందులో జోసెఫ్ ఉన్నారు, మేరీ ఉన్నారు, అండ్ 3 రాజులు ఉంటారనమాట. వాళ్ళు స్టార్ని వెతుక్కుంటూ వస్తారు, వాళ్ళకి ఏంజిల్ వచ్చి చెప్తారనమాట ఆ 3 రాజులకి ఇలాగా జీసస్ పుడుతున్నారు, సో ఆయన్ని మీరందరూ కూడా వెల్కమ్ చేయాలి అని చెప్పి. సో వాళ్ళు ఉంటల్లా ఆ స్టార్స్ని ఫాలో అవుతూ అప్పుడు ఇంకా పాక దగ్గరికి వెళ్తారు. జీసస్ పుట్టింది ఒక గొర్రెల పాకలో. ఇక్కడైతే మనకి మంచిగా వుడ్ తోటి చేశారండి, వుడ్ శాండ్ డెకరేషన్. నేను 8th క్లాస్లో ఏంజిల్ వేషం వేసానండి. పాపం అప్పుడు ఎవరు దొరకలేదేమో, ఇర్రెస్పెక్టివ్ టు మై కలర్ వాళ్ళు ఇంకా ఏంజిల్ వేషం వేయించారు నా చేత. అప్పుడు నేను చాలా డైలాగ్స్ చెప్పాలండి, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి అంటే మేరీ మా దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఇలా జీసస్ పుడుతున్నారు అని చెప్పి, జోసెఫ్ దగ్గరికి వెళ్ళాలి, షెపర్డ్స్ దగ్గరికి వెళ్ళాలి, అండ్ రాజులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అండ్ కింగ్ కల్లా కూడా వెళ్ళి చెప్తాను అనుకుంటాను. అందుకే ఆ కింగ్కి తెలిసి అందరిని చంపేపిస్తాడు పాపం అప్పుడు పుట్టిన బేబీస్ అందరిని కూడా. సో అలా నాకు కొంచెం గుర్తుందనమాట స్టోరీ. అండ్ దీని తర్వాత మేము చెప్పాం కదండి, ఫస్టే వచ్చాము జీసస్కి కేక్ కట్ చేయించామని చెప్పి ఆ క్లిప్ అనమాట. సో మేమైతే జీసస్కి కేక్ కట్ చేసి అక్కడ ఉన్న చిన్న పిల్లలకి పనిచేసాము. నేను ఒక 360 degrees టర్న్ ఇస్తున్నానండి, చర్చ్ అంతా ఎలా ఉంటుందని చెప్పి చూపించడానికి. సో ఇలా టర్న్ అయిన తర్వాత నాకు మెట్లు కనిపించాయి. సో మనకి యాత్ర ఆగదు కాబట్టి ఇంకా మెట్లు ఎక్కి అక్కడ ఏముంటుంది భక్తులు కూర్చుంటారేమో అనుకున్నాను, కాదు. అక్కడ ఏంటంటేనండి మీరే చూసేయండి, అది ఏం లేదు, ఇట్స్ నథింగ్ బట్ పాటలు పాడడానికి మనకి ఇక్కడ పాటల పుస్తకాలు అండ్ మైక్స్ పెట్టారనమాట. సో ఇక్కడ నుంచి మనకి పాటలు పాడతారు, స్పీకర్స్ అన్నీ కూడా పైనే ఉన్నాయి. సో ఇక్కడ పాటలు పాడితే అక్కడ మనకి భక్తులకి వినిపిస్తాయి అనమాట. సో నేను ఇంకా ఆగుతానా అండి, మైక్ తీసుకొని ఏదో ఒకటి పాడాను కాసేపు అలాగా. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు, చిన్నగా ఉన్నా కూడా చాలా క్లాసీగా ఉంది కదా. కొంతమంది కూర్చుని ఉన్నారు భక్తులు కూడా, సో మంచిగా అనిపించింది నాకు. ఇంక ఇక్కడ నా ఏజ్లో స్టార్ట్ చేశానండి. ఇక్కడ నేను హమ్ చేస్తున్నాను, జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే అని చెప్పి. సో అలా హమ్ చేస్తున్నప్పుడు మన కళ్ళు ఒక చోట ఉండవు కదండి, నాకు ఒక స్టార్ కనిపించింది. సో ఆ స్టార్ని మీకు చూపిద్దామని ప్రయత్నాలు చేస్తుంటే ఫ్రంట్ కెమెరా నుంచి అవ్వట్లేదు. సో అందుకని నేను ఇంకా బ్యాక్ కెమెరా పెట్టి ఆ స్టార్ని చూపించేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఎందుకోనండి ఫోటో తీసేటప్పుడు అలా జింగ్ 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 అని వస్తుంది, నాకు నచ్చదు. బట్ ఇంకా తప్పదు, ఇంక లైట్స్ కాబట్టి అలాగే వస్తాయి కాబట్టి ఇంకా. సో ఇంకా నేను ఇవి బైబిల్సా పాటల పుస్తకాలు అని చెప్పి చూస్తే పాటల పుస్తకాలండి. సో అంతా ఇంగ్లీష్లో ఉందండి. నాకు తెలిసి ఇక్కడ ఇంగ్లీష్ మాస్ ఎక్కువగా ఆఫర్ చేస్తారేమో. ఆ గుజరాతీ మాస్ కూడా చేస్తారు 7:30 to 8:30. ఇంగ్లీష్ మాస్ వచ్చేసి 8:30 నుంచి అనమాట. ఇంకా నేనైతే ఇంకా బయట అనమాట ఒక ఫాదర్ ఉంటారు కదా చెప్పానా. సో ఫాదర్ ఉంటారండి ఇక్కడ చర్చ్లో. ఎప్పుడైనా మనకి నార్మల్ క్రిస్టియన్ చర్చ్లో అయితే పాస్టర్స్ అంటారు, క్యాథలిక్ చర్చ్లో ఏమో ఫాదర్స్ అంటారు అనమాట. ఫాదర్స్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, మదర్స్ ఉంటారు. సో చాలామంది ఉంటారు. మన మదర్ తెరీసా అంటాం కదా. సో వీళ్ళందరూ ఏంటంటే పెళ్లి చేసుకోకుండా సన్యాసం లాగా ఇంకా జీసస్కే లైఫ్ అన్నట్టు అలా ఉంటారనమాట. సో చర్చ్కి ఫాదర్ ఉంటారు. నేను ఆయన మీట్ అయ్యి మెరీ క్రిస్మస్ అని చెప్దామని చెప్పి, ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు కదా, అందుకని చెప్పి నేను ఇంకా చర్చి వెనక్కి వెళ్ళాను అనమాట. సో నాకైతే వాళ్ళు కనిపించలేదండి. నా సోర్స్ ప్రకారం నేను విన్న ప్రకారం ఏంటంటే ఇక్కడ ఉన్న ఫాదర్ వచ్చేసి కేరళ ఫాదర్ అంట. సో కేరళ క్యాథలిక్ ఫాదర్ అంట. సో ఇంకా నాకైతే ఫాదర్ కనిపించలేదు కాబట్టి ఇంకా అదే చెప్తున్నాను, ఇక్కడ నాకు ఫాదర్ కనిపించట్లేదు. అటు ఇటు వెతికాను, ఎక్కడ కనిపించలేదు అనమాట. సో చర్చ్కి 4 sides కూడా మంచిగా మొక్కలు వేసుకున్నారండి, ట్రీస్ కానీ చాలా బాగున్నాయి అనమాట. గార్డెనింగ్ కూడా బాగా చేసుకున్నారు. అండ్ లైట్స్ కూడా పెట్టారు, కానీ మార్నింగ్ కాబట్టి వేయలేదు, నైట్ అయితే బాగా వెలిగేది. మాకేమో హాస్టల్లో పర్మిషన్ ఉండదండి, అదొక పెద్ద బాధ అయిపోయింది. చూడండి ఇవి ఎంత బాగున్నాయో కదా. ఈ ఫ్లవర్స్ అయితే అచ్చం ఆకులాగే ఉన్నాయి కానీ అవి ఫ్లవర్స్ అండి. సో దీని తర్వాత ఇంక నేను చూపించిన తర్వాత ఇంకా నేను ఇంకా రిటర్న్ అవ్వాలి, ఇంకా ఆకలేస్తుంది అనమాట. మా సంపూర్ణ అక్కడ నా కోసం వెయిట్ చేస్తూ ఉండిద్ది. ఇంకా తను వచ్చేసి వాళ్ళ పేరెంట్స్తో వీడియో కాల్ మాట్లాడుకుంటుంది. వాళ్ళ పేరెంట్స్ చెప్తుంది ఇలా మేము చర్చికి వచ్చామని చెప్పి. ఇంకా ఆ లోపల నేను మీకు కొన్ని కబుర్లు చెప్పానండి. సో అది చూద్దూరు కానీ.
సో కనిపిస్తుందా, తనే సంపూర్ణ, నా రూమ్మేట్. షీస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ అనమాట. చాలా యాక్టివ్ గర్ల్, అన్నీ మల్టీ టాలెంటెడ్ అనమాట. బాగా చదువుతుంది, డ్యాన్స్ వేస్తుంది, పాటలు పాడుతుంది. ఒకసారి తన సింగింగ్ నేను మీకు వినిపిస్తాను. చిన్నపిల్లనండి, పిహెచ్డి సెకండ్ ఇయరే, కానీ వేషాలన్నీ కూడా చిన్నపిల్లవే అనమాట. సో నాకు బాగా సెట్ అవుతుంది తను. చిన్న ఫెన్సింగ్ కానీ బెంచెస్ కానీ అంతా కూడా వుడ్తో తయారు చేశారు. ఎంత బాగున్నాయో కదండి, అసలు చాలా బాగుంది. ఇక్కడ కూర్చుని కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట. నేనైతే 8th క్లాస్లో ఏంజిల్ వేషం కూడా వేశారనమాట. అప్పుడు ఇంకే ఆడపిల్లలు లేరు ఆ ఏజ్లో. సో నేను ఒక్కదాన్ని దొరికినట్టున్నాను. నా రంగుతో సంబంధం లేకుండా వాళ్ళు ఏంజిల్ వేషం కూడా వేయించారు నా చేత. అండ్ 10th వచ్చేసి నేను క్రిస్మస్ తాత వేషం వేశానండి, శాంటా క్లాజ్. అసలు కాలేజ్ అంతా స్కూల్. సో స్కూల్ అంతా కూడా ఇంకా ఫుల్ బాయ్స్ ఉంటారనమాట. బాయ్స్ కూడా వెళ్ళమన్నారు మా సిస్టర్స్. సో వాళ్ళ దగ్గరికి వెళ్తేనేమో వాళ్ళు తెలుసు కదండి, శాంటా క్లాజ్ అంటే అబ్బాయి అనుకుంటారు. వాళ్ళు చేసే వేషాలు చూడలేక చచ్చాను నేనైతే. అసలు చాలా ఇబ్బందిగా కూడా ఫీల్ అయ్యాను అనమాట. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీ. నేను యాక్చువల్గా హాస్టల్లో చేశాను, శాంటా క్లాజ్గా, గర్ల్స్ హాస్టల్లో. వాళ్ళు నచ్చి అబ్బాయి ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది, చాలా బాగా చేస్తుంది, మనం ఒక స్కూల్లో కూడా తినే పెట్టిద్దాము అనుకున్నారు. కానీ స్కూల్లో నేను అంత యాక్టివ్గా పర్ఫామ్ చేయలేకపోయాను బికాజ్ ఆఫ్ టీచర్స్ కానీ, మెయిన్గా బాయ్స్ అండి. అసలు వాళ్ళంతా చెత్తగా తెలుసు కదా, ఐ మీన్ అంటే ఆట పట్టించడంలో వాళ్ళు ఏమనుకుంటారు, బాయ్స్ సరే ఈయన కూడా ఒక అబ్బాయి అనుకొని పిచ్చి పిచ్చికి దగ్గరికి రావడం కానీ, నేను భయపడి పరిగెత్తానండి. అసలు అవన్నీ నాకు చాలా మంచి మెమొరీస్ అనమాట. ఇవన్నీ నాకు ఎందుకు వచ్చినాయి అంటే డ్యూ టు స్టడీయింగ్ ఇన్ క్యాథలిక్ స్కూల్స్, ఐ మీన్ కాన్వెంట్ స్కూల్స్లో, క్రిస్టియన్ స్కూల్స్లో. అండ్ డిసిప్లిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నేను చిన్నప్పుడు చాలా బ్యాడ్ బిహేవియర్ గర్ల్ అండి, అసలు మాటే వినను. బట్ నాకు కొంచెం బిహేవియర్ వచ్చింది అంటే ఇట్ ఈస్ డ్యూ టు సిస్టర్స్, ఫాదర్స్. సో వాళ్ళ వల్లే అనమాట. ఇంకా చర్చ అయిపోయాక ఇంక మేము బయలుదేరిపోయామండి. సో మేమైతే ఇప్పుడు గాంధీ చౌక్ వెళ్తున్నాము చికెన్ తినడానికి. సంపూర్ణ కొంచెం చికెన్ తినాలనిపించింది అనమాట. మేమందరం కూడా నాన్ వెజిటేరియన్స్. గుజరాత్లో అయితే నాన్ వెజ్ అలో లేదు హాస్టల్లో, కొంతమంది తింటారనమాట. అసలు ఇప్పుడు మేము వెళ్ళే ఏరియానైతే వాళ్ళైతే పాపులు ఉండే ఏరియా అనుకుంటారు. కానీ మేము ఇంక ఇక్కడికి వెళ్ళాలి తప్పదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఇలా రేజ్ అయ్యాము, ఇలా పెరిగాం కాబట్టి ఇంకా సడన్గా వదిలేయమంటే వదిలేయలేం కదండి. సో అందుకని ఇంకా మేము చికెన్ తినడానికి వచ్చాము. ఈరోజైతే మేము ఫిష్ కూడా ఆర్డర్ పెట్టామండి. ఓకే పర్లేదు, ఫిష్ తినచ్చు, కానీ ఏదో టేస్ట్ గుర్తు తెచ్చుకోవడానికే, కానీ ఇంకా అంతేం బాగాలేదు. ఇక్కడైతే మాకు చికెన్ మంచూరియన్ రైస్ చాలా బాగుంటుంది. నేను ప్లేట్ చూపిస్తున్నాను చూడండి, మాకు ఎలాంటి ప్లేట్స్ ఇచ్చారో, మాకు ఏమేమి సలాడ్ పెట్టారా అని చెప్పి, క్యాబేజ్, ఆనియన్స్, లెమన్స్ అలాగా. సో థమ్స్అప్ ఫస్ట్ వచ్చింది, కొంచెం తాగేసిన తర్వాత తినేసిన తర్వాత ఇంక హాస్టల్కి బయలుదేరిపోయాను. ఇక్కడ నుంచి ఇంకా సెకండ్ చర్చ్కి వెళ్ళాను అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ పాపేరే అండి రమ్య, తినే అండి యాక్చువల్ క్రిస్టియన్. తను ఇన్వైట్ చేస్తే వెళ్తున్నాను వాళ్ళ చర్చ్కి. అండ్ వీళ్ళిద్దరు కూడా, ఒక అమ్మాయి గుజరాతీ, ఒక అమ్మాయి తమిళనాడు అనమాట. చూస్తానికి వస్తానని చెప్పారు. ఫస్ట్ టైం వస్తున్నారంట వాళ్ళ చర్చికి. సో అందుకని ఇంకా మంచిగా ఎగ్జైటింగ్గా ఉన్నారు. అండ్ ఇది ఇంకొక చర్చ్ అండి, చర్చ్ పేరు మర్చిపోయాను నేను. సో చూడండి ఎంత నీట్గా సింపుల్గా ఉందో చర్చ్, కానీ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో కదా, చాలా ఎలిగెంట్గా అనిపించిందండి. అసలు క్రిస్మస్ ట్రీస్ అయితే 2 ఉన్నాయి. ఒకటేమో నార్మల్ క్రిస్మస్ ట్రీ, ఇంకొకటేమో క్లాత్ తోటి ఇలా క్రిస్మస్ ట్రీ మోడల్లో పెట్టారండి. అక్కడ స్టార్టింగ్ టు ఎండింగ్ ఉన్నాము, ఫుల్ ప్రోగ్రామ్సే, మీరు కూడా చూసేయండి. आसमां से खुश
ప్రోగ్రామ్స్ అని అయిపోయినాక మాకు కేక్ ఇచ్చారు, కేక్ తిన్నాము అండ్ ఫుడ్ కూడా పెట్టారండి. అదొక సర్ప్రైజ్ అది షూట్ చేయలేకపోయాను ఎందుకంటే హాస్టల్ టైం అయిపోయింది, అప్పటికి ఇంకా పరిగెత్తాలి కాబట్టి. ఈ పిల్లోడు ఇంకా చర్చిలో పిల్లోడు అనమాట. మీరు చూసారు, గమనించారు, ఇక్కడ చూడండి మనకి ఎక్కడ కూడా జీసస్ విగ్రహం లేదు. సో వీళ్ళెవరు విగ్రహం పెట్టుకోరనమాట. ఇంకా మేము లాస్ట్ గర్భ కూడా వేసామండి. ఇంకా నేను డ్యాన్స్ అంటే ఆగుతానా, ఇంక ఏదో ఒకటి చప్పట్లు కొట్టడం ఏదో ఒకటి, ఇంక నేను కూడా జాయిన్ అయిపోయాను ఈ గర్భాలో. సో ఇంకా అలా గర్భా చేసేసి ఇంకా ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరిపోయామండి. దట్స్ ఫర్ దిస్ క్రిస్మస్ వ్లాగ్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.